Hi everyone, and this is Sandeep, and you are watching SAMYANS Academy. And in this session, we are going to discuss about coordination chemistry. And let us start. Okay, then coordination compounds or coordination chemistry. And this coordination compounds, we are going to study about the addition compounds. Okay, then addition compounds means two or more simple salt combining with the fixed proportion of the mass, and that when we called as addition compounds. అంటే ఏంటి, రెండు లేదా అంతకంటే ఎక్కువ కాంపౌండ్స్ ఫిక్స్డ్ ప్రపోర్షన్లో బై మాస్ కంబైన్డ్ అయితే మనకి అడిషన్ కాంపౌండ్స్ వస్తాయి. ఓకే, సో దీస్ అడిషన్ కాంపౌండ్స్ అగైన్ వీ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్. ఓకే, సో వాట్ ఆర్ దోస్? అండ్ దీస్ ఆర్ ద డబుల్ సాల్ట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో డబుల్ సాల్ట్స్ మీన్స్ డబుల్ సాల్ట్ అంటే ఏంటంటే రెండు సాల్ట్స్ని డబుల్ సాల్ట్స్ అంటాం. ఓకే, సో వెన్ యూ యాడ్ వాటర్ టు దీస్ డబుల్ సాల్ట్స్, వాట్ విల్ హ్యాపెన్? డబుల్ సాల్ట్స్కి మీరు వాటర్ని కనుక యాడ్ చేసినట్లయితే ఇదేమవుతుంది? దే లూజ్ దేర్ ఐడెంటిటీ ఇన్ aqueous సొల్యూషన్. ఓకే, అండ్ ఇట్ విల్ లూజ్ దేర్ ఐడెంటిటీ ఇన్ aqueous సొల్యూషన్. సో అవి ఏమవుతాయి? వాటి యొక్క ఐడెంటిటీని అవి లాస్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ టేక్ కార్నలైట్ ఆర్ సాల్ట్ ఆర్ పొటాషాలం, కార్నలైట్ సాల్ట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద టూ సాల్ట్స్. ఓకే, సో కార్నలైట్ సాల్ట్లో మనకి టూ సాల్ట్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? KCl, MgCl2 డాట్ 6H2O. దీన్ని మనం కార్నలైట్ సాల్ట్ అని అనాలి. ఎప్పుడైతే మీరు వాటర్ యాడ్ చేస్తారో ఏమవుతుంది? దిస్ సాల్ట్స్ dissociated into ions. This KCl dissociated into K plus and Cl minus, and MgCl2 dissociated into మెగ్నీషియం 2 ప్లస్ అండ్ 2Cl మైనస్. అంటే ఏమవుతుంది? ఎప్పుడైతే మీరు వాటర్ని యాడ్ చేశారో ఈ సాల్ట్ అనేది దాని ఐడెంటిటీని లాస్ అయిపోయింది. అందుకే దీన్ని ఏమంటున్నాము? డబుల్ సాల్ట్ అంటున్నాము. డబుల్ సాల్ట్లు అంటే టూ సాల్ట్స్ ఉన్నాయి. KCl ఒక సాల్ట్ అండ్ MgCl ఇంకొక సాల్ట్, ఈ రెండు కలిస్తే డబుల్ సాల్ట్. అండ్ వీటికి 6 వాటర్ మాలిక్యూల్స్ కూడా యాడ్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మీరు వాటర్ మాలిక్యూల్స్ అంటే వాటర్ని యాడ్ చేస్తారో ఏమవుతుంది? ఈ KCl అనేది K ప్లస్ Cl మైనస్గా డిసోసియేట్ అయింది, అండ్ MgCl2 అనేది Mg2 ప్లస్ అండ్ 2Cl మైనస్గా డిసోసియేట్ అయింది. అంటే ఫైనల్గా వాటి యొక్క ఐడెంటిటీని అది లాస్ అయిపోయింది. దాన్ని మనం డబుల్ సాల్ట్ అని అంటున్నాం. నౌ యు సీ and when you add water to these salts, what will happen? And they lose their identity. Okay, so example for the double salts are carnallite salt and potassium. And what is the formula for the carnallite? KCl MgCl2 dot 6H2O. This is the formula for the carnallite. And potassium K2SO4 Al2SO4 taken thrice, 24H2O is the potassium. And more salt is FeSO4, and that is iron sulfate, ammonium sulfate, and dot 6H2O we called as more salt. Okay, this is about double salts. And what is about coordination compound? So మరి coordination compound అంటే ఏంటో చూద్దాం. And coordination compounds retain their identity in aqueous solution. Okay, when you add the water to these compounds, what will happen? And these won't lose their identity. For example, here we have one complex potassium hexacyanide. For example, you take potassium K4. So you take here K4 FeCN6. Okay, and this is the coordination compound. When you add water to this, ఎప్పుడైతే మీరు వాటర్ యాడ్ చేస్తారో then what will happen? So this coordination compound dissociate as 4K plus ions. Okay, and FeCN6 4 minus. ఓకే, ఇది కూడా ఏమవుతుంది? డిసోసియేట్ అవుతుంది. బట్ ఈ స్పియర్ లోపల ఉన్న మెటల్ అండ్ విట్స్ లిగాండ్ అనొచ్చు లేదా లైగాండ్స్ అని కూడా అనొచ్చు. సో ఈ స్పియర్ అనేది డిసోసియేట్ అవ్వట్లేదు. అంటే ఇట్ ఓన్ డిసోసియేటెడ్ ఇంటూ ఐరన్ సమ్ ప్లస్ అండ్ Cn6 మైనస్. ఓకే, 6Cn మైనస్గా అవి డిసోసియేట్ అవ్వవు. సో ఇట్లా డిసోసియేట్ అవ్వవు. అంటే మీరు వాటర్ని యాడ్ చేసినప్పటికి కూడా కాంప్లెక్స్ అనేది దాని ఐడెంటిటీని లూజ్ అవ్వట్లేదు ఆర్ లాస్ అవ్వట్లేదు. సో ఇలాంటి కాంప్లెక్సెస్ని కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అని అంటాం.
ఓకే. అండ్ దీంట్లో అయితే బయట స్పియర్ బయట ఉన్న ఆటం మాత్రం అయాన్గా డిసోసియేట్ అయింది, స్పియర్ లోపల ఉన్న ఎలిమెంట్స్ మాత్రం డిసోసియేట్ అవ్వలేదు. అంటే అండ్ దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ద కోఆర్డినేషన్ కాంపౌండ్స్. అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ని మీరు వాటర్లో యాడ్ చేసినప్పుడు దాని యొక్క ఐడెంటిటీని అది లాస్ అవ్వదు, అందుకే దీన్ని మనం కోఆర్డినేషన్ కాంపౌండ్ అని అంటున్నాం. ఓకే. అండ్ దిస్ ఈజ్ అబౌట్ కోఆర్డినేషన్ కాంపౌండ్ అండ్ రిటైన్ దేర్ ఐడెంటిటీ ఇన్ ఆక్వియస్ సొల్యూషన్. ఓకే. అవి ఏం చేస్తాయి, వాటి యొక్క ఐడెంటిటీని అవి లాస్ అవ్వవు. ఆక్వియస్ సొల్యూషన్ రిటైన్ దేర్ ఐడెంటిటీ ఇన్ ఆక్వియస్ సొల్యూషన్ అంటే వాటర్ని యాడ్ చేసినప్పుడు వాటి యొక్క ఐడెంటిటీని అవి లాస్ అవ్వవు. అలాంటి వాటిని మనం కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటున్నాం. ఎగ్జాంపుల్ ఫర్ ద కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఆర్ పొటాషియం, hexacyanoferrate. So now move on to the next one and definitions of important terms pertaining to coordination compounds. So definition of some important terms pertaining to coordination compounds. So అందులో coordination compounds related terms ఏమున్నాయో ఒకసారి చూద్దాం. Okay, so here we have coordination entity. So what is mean by coordination entity? A coordination entity constitutes a central metal atom or ion bonded to a fixed number of ions or molecules. A coordination entity constitutes a central metal atom or ion bonded to fixed number of ions or molecules. For example, ఇక్కడ మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కోబాల్ట్ అనే ఆటం దేంతో బైండ్ అయి ఉంది, 3 క్లోరిన్స్ తోటి 3 అమోనియాతో బైండ్ అయి ఉంది. దీన్నే కోఆర్డినేషన్ ఎంటిటీ అంటున్నాం. ఇక్కడ కోబాల్ట్ అయాన్ ఈజ్ సరౌండెడ్ బై 3 ammonia molecules and 3 chloride ions, and total together this pair we called as coordination entity. In this coordination entity we have the cobalt metal atom. అంటే cobalt metal atom చుట్టూ ఎన్ని క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి, 3 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి అండ్ 3 అమోనియా ఆటమ్స్ ఉన్నాయి. సో ఇది మొత్తాన్ని కలిపి మనం ఏమనాలి, కోఆర్డినేషన్ ఎంటిటీ అనాలి. అదర్ ఎగ్జాంపుల్స్ ఆల్సో we have nickel tetracarbonyl. Okay, in this nickel tetracarbonyl around nickel we have your 4 carbonyl ligands or 4 carbonyl atoms, okay, or molecules. Here we have 4 carbonyl molecules. ఇక్కడ చూడండి, platinum is a central metal atom. ఓకే, ఈ మెటల్ చుట్టూ 2 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి అండ్ 2 అమోనియా మాలిక్యూల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఐరన్ అనేది సెంట్రల్ మెటల్ ఆటమ్ అండ్ దీని చుట్టూ ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ సైనోలైగాన్స్ ఉన్నాయి, 6 సైనోలైగాన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది మొత్తం కలిపి కోఆర్డినేషన్ ఎంటిటీ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ హెక్సా అమోనియా కోబాల్ట్, అండ్ ఈ కోబాల్ట్లో ఈ కోబాల్ట్ అనేది మెటల్ ఆటమ్, దీని చుట్టూ 6 అమోనియా లైగాన్స్ ఉన్నాయి. సో దీని అంతటిని కలిపి మనం కోఆర్డినేషన్ ఎంటిటీ అంటున్నాం. వాట్ ఈస్ కోఆర్డినేషన్ ఎంటిటీ? ఏ కోఆర్డినేషన్ ఎంటిటీ కాన్స్టిట్యూట్స్ ఏ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్ బాండెడ్ టు ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్. అంటే ఇందులో కోఆర్డినేషన్ ఎంటిటీ కాన్స్టిట్యూట్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్. అంటే లోపల ఏముంటుంది, కోఆర్డినేషన్ ఎంటిటీలో సెంట్రల్ మెటల్ ఆటమ్ ఉంటుంది, అయాన్ ఉంటుంది, అండ్ దీని చుట్టూ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ మెటల్ ఆటమ్ చుట్టూ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఉంటాయి ఆర్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో దాని అంతటినీ కలిపి కోఆర్డినేషన్ ఎంటిటీ అనాలి. ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం చూసాము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ COCl3NH3 ఇక్కడ చూద్దాం. COCl3NH3 ఓకే, COCl3NH3 టేకెన్ థ్రైస్. అంటే ఈ కోబాల్ట్ చుట్టూ ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి, మీరు చెప్పండి. ఎస్, 3 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. ఓకే, అలాగే 3 అమోనియా ఆటమ్స్ ఉన్నాయి. ఓకే, సో కోబాల్ట్ మెటల్ ఆటమ్ బైండెడ్ విత్ 3 క్లోరిన్ ఆటమ్స్, 3 అమోనియా ఆటమ్స్. సో దీని అంతటిని కలిపి మనం కోఆర్డినేషన్ ఎంటిటీ అనాలి. Okay, so move on to the next one. Central atom or ion. So what is which one we called as central atom or ion? In a coordination entity, the atom or ion to which a fixed number of ions or groups are bound in a definite geometrical arrangement around it is called the central atom or ion. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద సెంట్రల్ ఆటమ్. ఇందాక మనం చూసాము సెంట్రల్ ఆటమ్ అంటే ఏంటంటే అదొక మెటల్ ఆటమ్ కావచ్చు. సో ఇన్ ఏ కోఆర్డినేషన్ ఎంటిటీ, సో కోఆర్డినేషన్ ఎంటిటీ లోపల ద ఆటమ్ ఆర్ అయాన్, ఏదైనా ఒక ఆటమ్ తీసుకోండి అండ్ అయాన్ తీసుకోండి, టు విచ్ ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఆర్ గ్రూప్స్ ఆర్ బౌండ్. సో దాని చుట్టూ ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేవి ఉంటాయి.
ఆ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎలా అరేంజ్ అయి ఉంటాయి? డిఫైనెట్ జామెట్రికల్ అరేంజ్మెంట్ అంటే టెట్రాహెడ్రల్ ఫామ్లో కానీ, టెట్రాహెడ్రల్ ఫామ్లో కానీ, స్క్వేర్ ప్లేనార్ ఫామ్లో కానీ అండ్ డిఫరెంట్ జామెట్రికల్ అరేంజ్మెంట్లో అవి అరేంజ్ అయి ఉంటాయి. ఓకే, సో సెంట్రల్ ఆటమ్ యాక్ట్స్ యాజ్ ద లూయిస్ యాసిడ్. ఓకే, ఎందుకు మరి సెంట్రల్ ఆటమ్ మిగతా ఆటమ్స్తో బైండ్ అయి ఉంటుందంటే ఈ సెంట్రల్ ఆటమ్కి ఎలక్ట్రాన్స్ కావాలి. అది స్టేబుల్ అవ్వాలి అంటే అది ఎలక్ట్రాన్స్ పేర్ని యాక్సెప్ట్ చేయాలి. ఎవరైతే ఎలక్ట్రాన్ పేర్ని ఇస్తున్నారో వాటితో ఆ ఆటమ్స్తో, ఆ అయాన్స్తో లేదా మాలిక్యూల్స్తో అది బైండ్ అయి ఉంటుంది. ఎలా బైండ్ అయి ఉంటుంది? ఆక్టాహెడ్రల్ అరేంజ్మెంట్లో కానీ, టెట్రాహెడ్రల్ అరేంజ్మెంట్లో కానీ, లేదా స్క్వేర్ ప్లేనార్ అరేంజ్మెంట్లో కానీ ఇలా డిఫరెంట్ అరేంజ్మెంట్స్లో అవి అరేంజ్ అయి ఉంటాయి. ఓకే, ఇందులో మనం మాట్లాడబోయేది ఏంటి? ఓన్లీ సెంట్రల్ మెటల్ ఆటమ్. ఈ సెంట్రల్ మెటల్ ఆటమ్ చుట్టూ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అయాన్స్ అండ్ మాలిక్యూల్స్ బైండ్ అయి ఉంటాయి. ఓకే, ఒక డెఫినెట్ జామెట్రికల్ అరేంజ్మెంట్లో బైండ్ అయి ఉంటాయి. సో and it is called the central atom or ion. So in this case central atom acts as Lewis acid or electron pair acceptor. అది ఏం చేస్తుంది? దాని చుట్టూ ఉన్న ఫిక్స్డ్ లిగాండ్స్ కావచ్చు, ఆటమ్స్ మాలిక్యూల్స్ నుంచి అది ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేస్తుంది. అందుకే దీన్ని లూయిస్ యాసిడ్ అని అంటున్నాము. లూయిస్ యాసిడ్ అంటే ద సబ్స్టెన్స్ విచ్ యాక్సెప్ట్ ద ఎలక్ట్రాన్ పేర్ టు ద అదర్స్ వి కాల్డ్ యాజ్ లూయిస్ యాసిడ్. ఫర్ ఎగ్జాంపుల్ ద సెంట్రల్ ఆటమ్ ఆర్ అయాన్ ఇన్ ద కోఆర్డినేషన్ ఎంటిటీస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టెట్రా ఆక్వా డైక్లోరో నికెల్ ఉంది అండ్ ఇక్కడ పెంటా అమైన్ క్లోరో కోబాల్ట్ ఉంది అండ్ హెక్సాసైనో ఐరన్ ఉంది. సో ఇందులో సెంట్రల్ ఆటమ్స్ ఏవి? ఇందులో సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏది? నికెల్. ఇందులో సెంట్రల్ మెటల్ ఆటమ్ కోబాల్ట్ అండ్ ఇన్ దిస్ సెంట్రల్ మెటల్ ఆటమ్ వీ హ్యావ్ ద ఐరన్. ఓకే, సో దీంట్లో సెంట్రల్ ఆటమ్స్ అనేవి చూసాము. అవి ఎలా అరేంజ్ అయినాయో కూడా చూద్దాం. ఈ సెంట్రల్ మెటల్ ఆటమ్స్ ఎలా అరేంజ్ అయ్యాయో ఒకసారి చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి చూసారు అండ్ ఇది చూడండి కోబాల్ట్. ఇక్కడ విచ్ వన్ ఈజ్ ద సెంట్రల్ ఆటమ్ అంటే సెంటర్లో ఉండేది సెంట్రల్ ఆటమ్. దాని చుట్టూ అన్ని ఆటమ్స్ అనేవి రౌండ్ అప్ అవుతాయి. ఓకే, దాని చుట్టూ అన్ని ఆటమ్స్ అని ఎలా ఉన్నాయి? చుట్టూగా ఉన్నాయి. సో ఆటమ్ ఒకటి మాత్రం మధ్యలో ఉంది, మెటల్ ఆటమ్ మాత్రం మధ్యలో ఉంది. సో ఏదైతే మధ్యలో ఉంటుందో దాన్ని సెంట్రల్ ఆటమ్ అంటున్నాం. దాని చుట్టూ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కావచ్చు, మాలిక్యూల్స్ కావచ్చు అరేంజ్ అయి ఉంటాయి. ఎలా అరేంజ్ అయి ఉంటాయి? ఒక జామెట్రికల్ షేప్లో అరేంజ్ అయి ఉంటాయి. సో ఇదే జామెట్రీ ఇది ఆక్టాహెడ్రల్ జామెట్రీలో అరేంజ్ అయి ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద ఆక్టాహెడ్రల్ జామెట్రీ. ఓకే, సో చూడండి దీని చుట్టూ ఈ ఆటమ్స్ అన్నీ ఏ అరేంజ్మెంట్లో ఉన్నాయి? ఆక్టాహెడ్రల్ అరేంజ్మెంట్లో ఉన్నాయి. ఓకే, సో మధ్యలో ఉన్నదాన్ని ఏమనాలి? సెంట్రల్ మెటల్ ఆటమ్ అని అనాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ ligand or we can also called as ligand. Okay, ligand. The ions or molecules bound to central atom or ion in the coordination entity are called ligands. Ligands acts as Lewis bases or we can also called as electron pair donors. ఓకే, ఎందుకు మరి మెటల్ ఆటమ్ లైగాండ్ నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది అంటే మెటల్ ఆటంలో వేకెంట్ డి ఆర్బిటాల్స్ ఉంటాయి. సో అవి ఫిల్ అయినప్పుడు దానికి స్టెబిలిటీ వస్తుంది. సో దానికోసం ఇవి ఏం చేస్తాయి? ఈ మెటల్ ఆటమ్స్ లిగాండ్స్ నుంచి ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేస్తాయి. అంటే లిగాండ్ ఏం చేస్తున్నాయి? ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తున్నాయి, మెటల్ ఆటమ్కి డొనేట్ చేసి మెటల్ ఆటమ్తో బైండ్ అయిపోయి ఉంటాయి. ఓకేనా, అందుకని ఈ లిగాండ్స్ని ఏమనాలి? లూయిస్ బేసెస్ అనాలి. ఆల్సో వి కాల్ వాట్ ఈస్ మీన్ బై లూయిస్ బేస్? లూయిస్ బేస్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ పేర్ డోనార్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ లిగాండ్స్ కెన్ ఎయిదర్ బి ఎ సింపుల్ అయాన్ ఆర్ మాలిక్యూల్ such as chloride, ammonia or in the form of relatively large molecules such as ethane 1,2 diamine. ఓకే, అండ్ ఇక్కడ ఈ లిగాండ్స్ అనేటివి ఏ రకంగా ఉండొచ్చు? అవి సింపుల్ మాలిక్యూల్స్ కావచ్చు లేదా చార్జ్డ్ మాలిక్యూల్స్ కావచ్చు, అంటే చార్జ్డ్ అయాన్స్ కావచ్చు. సింపుల్ న్యూట్రల్ మాలిక్యూల్స్ కావచ్చు లేదా చార్జ్డ్ అయాన్స్ కావచ్చు. అవి సింపుల్గా ఉండొచ్చు లేదా ఇలా రిలేటివ్లీ లార్జ్ మాలిక్యూల్స్ అవి కూడా ఉండొచ్చు. సో ఇందులో ఇథిలిన్ డయామిన్, ఈ ఇథిలిన్ డయామిన్లో ఇక్కడ 2 నైట్రోజన్ ఆటమ్స్ ఎలక్ట్రాన్ పేర్ని మెటల్ ఆటమ్కి డొనేట్ చేస్తాయి. సో వాట్ ఈస్ మీన్ బై లిగాండ్? ద అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ బౌండ్ టు ద సెంట్రల్ ఆటమ్ ఆర్ అయాన్ in the coordination entity are called ligands. Ligand acts as Lewis bases. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకుందాం. సో ఇందాక మనం K4FeCN6 నికెల్
ఇక్కడ చూద్దాం నికెల్ నికెల్ టెట్రా కార్బోనైల్. ఈ నికెల్ టెట్రా కార్బోనైల్లో నికెల్ అనేది ఏంటి? సో నికెల్ వి కాల్డ్ యాజ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్. ఓకే, సో నికెల్ చుట్టూ ఈ కార్బోనైల్ లైగాన్స్ అరేంజ్ అయి ఉంటాయి ఇలా టెట్రాహెడ్రల్ జామెట్రీలో అరేంజ్ అయి ఉంటాయి. ఓకే, సో ఇందులో వేటిని మనం లిగాండ్స్ అనాలి? ఈ కార్బోనైల్ లైగాండ్స్ని లిగాండ్స్ అనాలి. ఇవి ఏం చేస్తాయి? ఎలక్ట్రాన్ పేర్ని ఆ నికెల్ మెటల్ ఆటంలో వేకెంట్ డి ఆర్బిటాల్కి డొనేట్ చేస్తాయి, అంటే ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తాయి. సో ఎలక్ట్రాన్ పేర్ డోనార్స్ని ఏమనాలి? లూయిస్ బేస్ అనాలి. అప్పుడు నికెల్ ఏం చేస్తుంది? అది ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఆ మెటల్ ఆటంని లూయిస్ బేస్ అని అంటున్నాము. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో వాట్ ఈజ్ లిగాండ్ అనేది అర్థమవుతుంది కదా. సో లిగాండ్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ పేర్ని మెటల్ ఆటంకి డొనేట్ చేస్తుంది. సో ఎందుకు ఇలా జరుగుతుందంటే స్టెబిలిటీ కోసం. మెటల్ ఆటం ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ పేర్ని యాక్సెప్ట్ చేసి అండ్ స్టేబుల్గా మారుతుంది. ఆ స్టెబిలిటీ కోసం ఏం చేస్తుంది? లిగాండ్ నుంచి అవి ఎలక్ట్రాన్ పేర్స్ని యాక్సెప్ట్ చేస్తే ఈ లిగాండ్స్ ఎలక్ట్రాన్ పేర్స్ని డొనేట్ చేస్తాయి. సో ఆ రకంగా మెటల్కి అండ్ లిగాండ్స్కి మధ్యలో బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. Okay, move on to the next one. Here, coordination number. The number of ligand donor atoms to which the metal is directly bonded. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ లిగాండ్స్ ఉన్నాయి? సపోజ్ 6 లిగాండ్స్ ఉంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 అంటాం. ఒకవేళ 4 లిగాండ్స్ ఉంటే కోఆర్డినేషన్ నెంబర్ 4 అంటాం. ఇందాక ఎగ్జాంపుల్లో మనం నికెల్ చుట్టూ ఎన్ని కార్బోనైల్ లైగాండ్స్ ఉన్నాయి? 4 కార్బోనైల్ లైగాండ్స్ ఉన్నాయి. అంటే దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? 4 అని అర్థం. ఓకే, అంటే ద నెంబర్ ఆఫ్ లిగాండ్స్ అటాచ్డ్ టు ద మెటల్ ఆటమ్ వి కాల్డ్ యాజ్ కోఆర్డినేషన్ నెంబర్. కోఆర్డినేషన్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ లైగాండ్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే మెటల్ ఆటమ్ చుట్టూ ఉన్న నెంబర్ ఆఫ్ లైగాండ్స్ని కోఆర్డినేషన్ నెంబర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ వీ హ్యావ్ ద హెక్సాక్లోరోప్లాటినం 4 కాంప్లెక్స్ అండ్ టెట్రా అమైనో నికెల్ 2 కాంప్లెక్స్. ఇందులో ద కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ప్లాటినం అండ్ నికెల్ ఆర్ 6 and 4 రెస్పెక్టివ్లీ. ఎందుకు ఇక్కడ 6, 4 ఉన్నాయి చూడండి. ఇక్కడ ప్లాటినం మెటల్ ఆటమ్ చుట్టూ ఎన్ని క్లోరిన్ లైగాండ్స్ ఉన్నాయి? 6 క్లోరిన్ లైగాండ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ నికెల్ మెటల్ ఆటమ్ చుట్టూ ఎన్ని అమైనో లైగాండ్స్ ఉన్నాయి? 4 అమైనో లైగాండ్స్ ఉన్నాయి. అంటే దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఏమవుతుంది? 4 అవుతుంది. ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ ఏమవుతుంది? 6 అవుతుంది. సిమిలర్లీ ఇన్ ద కాంప్లెక్స్ అయాన్స్ ఇక్కడ మనకి 3 ఆక్సలేట్స్ డైడెంటెడ్ లైగాండ్స్ అంటాం వీటిని. అంటే ఒక లిగాండ్ అనేది 2 ఎలక్ట్రాన్ పేర్స్ని డొనేట్ చేస్తుంది. సో వీటి గురించి నెక్స్ట్ స్లైడ్లో ఉన్నాయి. సో నేను అక్కడ చెప్తాను. అంటే ఇక్కడ చూడండి ఆక్సలేట్ మాలిక్యూల్ ఉంది C2O4. ఇక్కడ 3 ఆక్సలేట్స్ ఉన్నాయి. బట్ ఒక్కొక్క ఆక్సలేట్ అనేది 2 ఎలక్ట్రాన్ పేర్స్ని డొనేట్ చేస్తుంది. అందుకే దాని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఏం చేయాలి? 3 into ఇట్స్ డెన్సిటీ అంటే అది ఎన్ని ఎలక్ట్రాన్ పేర్ని ఇస్తుంది. ఒక్క ఆక్సలేట్ మాలిక్యూల్ ఎన్ని పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది? 2 పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది. అందుకే దాని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ 2 అవుతుంది. అంటే ఒక్క మాలిక్యూల్కి 2 అవుతుంది. అంటే 3 మాలిక్యూల్స్కి ఎంత అవుతాయి? 3 into 2 6 అవుతాయి. ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ట్రిస్ అంటాం దీన్ని. ట్రిస్ ఆక్సలేటో ఐరాన్ 3 కాంప్లెక్స్లో అండ్ ట్రిస్ ఇథిలిన్ డైమైన్ కోబాల్ 3 కాంప్లెక్స్లో కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ఐరన్ అండ్ కోబార్ is 6 బికాస్ C2O4 2- అండ్ ఇథిలిన్ డైమైన్ ఈథేన్ 1,2 డయామైన్ ఆర్ డైడెంటెడ్ లైగాండ్స్. అవి ఏం చేస్తాయి? 2 ఎలక్ట్రాన్స్ పేర్ని డొనేట్ చేస్తాయి. సో 3 మాలిక్యూల్స్ ఒక్కొక్కటి 2 ఇస్తూ పోస్తే మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ పేర్ అవుతాయి? 6 ఎలక్ట్రాన్ పేర్స్ అవుతాయి. అందుకే దాని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఏమవుతుంది? 6 అవుతుంది. ఓకే, ద నెంబర్ ఆఫ్ లిగాండ్ డోనర్ ఆటమ్స్ టు విచ్ ద మెటల్ ఈస్ డైరెక్ట్లీ బాండెడ్ వి కాల్డ్ యాజ్ కోఆర్డినేషన్ నెంబర్. అదే ఒక మోనోడెంటెడ్ లైగాండ్స్ అయితే, మోనోడెంటెడ్ లైగాండ్స్ అంటే ఏంటి? ఓన్లీ 1 ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తే మోనోడెంటెడ్ లైగాండ్స్ అంటాం. వాటి యొక్క నెంబర్ ఎంత ఉంటుందో ఆ నెంబరే కోఆర్డినేషన్ నెంబర్గా చెప్పాలి. ఒకవేళ డైడెంటెడ్ లైగాండ్ అనుకోండి, ఒక లిగాండ్ అనేది ఎన్ని ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తుంది? 2 ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తుంది. అందుకే ద డెన్సిటీ అండ్ ద నెంబర్ ఇంటూ డెన్సిటీ చేయాలి. ఇక్కడ 3 ఆక్సలేట్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇంటూ ఇట్స్ డెన్సిటీ 3 into 2 డెన్సిటీ అంటే అది ఎన్ని ఎలక్ట్రాన్స్ పేర్ని డొనేట్ చేస్తుంది? అంటే 2 ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తుంది ఒక ఆక్సలేట్ మాలిక్యూల్. అందుకే 3 into 2 ఏమైంది? దాని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ 6 అయిపోయింది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, ఇక్కడ ఇథిలిన్ డయామైన్ ఉంది. సో ఇథిలిన్ డయామైన్ ఏం చేస్తుంది? ఇథిలిన్ డయామైన్ అంటే ఇలా ఉంటుంది. ఇథిలిన్ డయామైన్ ఇలా ఉంటుంది. CH2 NH2 ఇంకొకటి NH2. ఇక్కడ
ఈ ఇథిలిన్ డయామైన్ ఏం చేస్తుంది, 2 ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి. నైట్రోజన్ దగ్గర ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ పేర్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ పేర్ ఉంది. 2 ఎలక్ట్రాన్ పేర్స్ని ఏం చేస్తుంది, మెటల్ ఆటమ్కి డొనేట్ చేస్తుంది. అందుకే దీని డెన్సిటీ 2 అంటాం ఇక్కడ. సో ఎలక్ట్రాన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి దాని డెన్సిటీ ఏమనాలి, 2 అనాలి. అంటే ఇక్కడ 1 లిగాండే, కాకపోతే దాని కోఆర్డినేషన్ నెంబర్ మనం 2గా కన్సిడర్ చేయాలి. ఎందుకు కన్సిడర్ చేయాలంటే అది 2 ఎలక్ట్రాన్ పేర్స్ని మెటల్ ఆటమ్కి డొనేట్ చేస్తుంది కాబట్టి. ఓకే, అంటే డైడెంటెడ్ లైగాండ్ యొక్క డెన్సిటీ 2 కాబట్టి. సో 3 ఇక్కడ ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి మనకి, అండ్ ఇథిలిన్ డయామైన్, దీన్ని ఈఎన్ అంటాం, దీన్ని ఈఎన్ అంటాం, ఇథిలిన్ డయామైన్. ఇథిలిన్ అంటే 2 కార్బన్స్, దాని చుట్టూ 2 అమైన్ మాలిక్యూల్స్ ఉన్నాయి, NH2. సో ఇథిలిన్ డయామైన్ ఎన్ని ఎలక్ట్రాన్ పేర్ని ఇచ్చింది, ఇక్కడ 2 ఎలక్ట్రాన్ పేర్ని ఇచ్చింది. అంటే ఒక్క ఇథిలిన్ డయామైన్ 2 ఎలక్ట్రాన్ పేర్ని ఇచ్చింది. అలాగే 3 ఇథిలిన్ డయామైన్స్ ఎన్ని ఎలక్ట్రాన్ పేర్ని ఇస్తాయి, 6 ఎలక్ట్రాన్ పేర్స్ని ఇస్తాయి. అందుకే దాని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ మనం 6గా కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఫర్ బైడెంటెడ్ లైగాండ్ కోఆర్డినేషన్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సో కోఆర్డినేషన్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేయాలి ఫర్ ఇన్ ద కేస్ ఆఫ్ బైడెంటెడ్ లైగాండ్. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, సో నెంబర్ ఆఫ్ లిగాండ్స్ ఇంటూ ఇట్స్ డెన్సిటీ అంటే అది ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ని ఇస్తుందో దాంతో మనం మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 3 ఇథిలిన్ డయామైన్స్ ఉన్నాయి, అంటే నెంబర్ ఆఫ్ లైగాండ్స్ 3 ఉన్నాయి. బట్ ఒక లిగాండ్ ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ని డొనేట్ చేస్తుంది, 2 ఎలక్ట్రాన్ పేర్స్ని డొనేట్ చేస్తుంది. అంటే 3 × 2 మనకి ఎన్ని అవుతాయి, కోఆర్డినేషన్ నెంబర్ ఏమవుతుంది అప్పుడు, 6 అవుతుంది. సో ఈ విధంగా కోఆర్డినేషన్ నెంబర్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి ఇన్ కేస్ ఆఫ్ బైడెంటెడ్ లైగాండ్స్. ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ట్రైడెంటెడ్ లైగాండ్ ఇంటూ 3 తీసుకోవాలి, టెట్రాడెంటెడ్ లైగాండ్ ఇంటూ 4 తీసుకోవాలి అలాగా. సో కోఆర్డినేషన్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ లైగాండ్స్ ఇంటూ ఇట్స్ డెన్సిటీ. ఓకే, సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. హియర్ వీ హ్యావ్ ద కోఆర్డినేషన్ స్పియర్. కోఆర్డినేషన్ స్పియర్ అంటే మనం బ్రాకెట్లో రాస్తున్నాం కదా, ఆ బ్రాకెట్లో ఏముంటుంది, మెటల్ ఆటమ్ ఉంటాయి, మెటల్ ఆటమ్కి అటాచ్ అయి ఉన్న లిగాండ్స్ ఉంటాయి. ఆ టోటల్ బ్రాకెట్ని మనం ఏమనాలి, కోఆర్డినేషన్ స్పియర్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ద సెంట్రల్ ఆటమ్ ఆర్ అయాన్ and the ligands attached to it are enclosed in square bracket and is collectively termed as coordination sphere. అంటే ఆ మెటల్ ఆటమ్ చుట్టూ ఉన్న లిగాండ్స్ అన్నీ కలిసి దాన్ని మనం ఏమనాలి, కోఆర్డినేషన్ స్పియర్ అనాలి. ఇవన్నిటిని కూడా ఒక బ్రాకెట్లో మనం చూపిస్తాం, రైట్. కౌంటర్ అయాన్స్. సో వాట్ ఈస్ మీన్ బై కౌంటర్ అయాన్, the ionizable groups are written outside the bracket and are called counter ions. Ionizable groups are written outside the bracket. ఈ బ్రాకెట్కి బయట మనం రాసే అయనైజబుల్ గ్రూప్స్ని మనం కౌంటర్ అయాన్స్ అని అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి K4FeCN6 ఉంది. ఈ K4FeCN6 మీరు చూడండి, ఆల్రెడీ మనం ఫస్ట్ స్లైడ్లో చెప్పుకున్నాం కదా, K4FeCN6 ఓకే, వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు అవి మనకి 2 అయాన్స్ని ఇస్తాయి. ఓకే, సో 4K+ అయాన్స్ ఇస్తాయి. సో FeCN6 4- ఒక పాజిటివ్ అయాన్ అండ్ నెగటివ్ అయాన్, K10 అండ్ ఆనయాన్ 2 వచ్చాయి. ఓకే, సో బయట ఏదైతే ఆటమ్ మనం ఇండికేట్ చేసామో స్పియర్కి బయట, అదేమవుతుంది, వాటర్లో మీరు డిజాల్వ్ చేసినప్పుడు అది అయాన్స్గా స్ప్లిట్ అవుతుంది. ఓకే, అందుకే ద అయనైజబుల్ గ్రూప్ అన్నాం. ఈ అయనైజబుల్ గ్రూప్ బ్రాకెట్ బయట రాసే గ్రూప్స్ని ఏమంటున్నాం, కౌంటర్ అయాన్ అంటున్నాం. మరి ఇక్కడ ఎవరు కౌంటర్ అయాన్, ఎస్ ఎగ్జాక్ట్లీ పొటాషియం అయాన్ ఈజ్ వి కాల్డ్ యాజ్, పొటాషియం అయాన్స్ ఆర్ వి కాల్డ్ యాజ్ కౌంటర్ అయాన్స్. ఓకే, విచ్ వన్ ఈజ్ కోఆర్డినేషన్ స్పియర్. వాటర్లో డిజాల్వ్ చేసిన స్పియర్లో ఉన్న ఆటమ్స్ అనేవి, అయాన్స్ అనేటివి ఏమవుతాయి అండ్ ఫర్దర్గా డిసోసియేట్ అవ్వవు, ఆ స్పియర్ అలాగే ఉంటుంది, విత్ చార్జ్తో ఉంటుంది. అండ్ ఇక్కడ మెటల్ ఆటమ్ ఉన్నాయి, లిగాండ్స్ ఉన్నాయి, వాటిని అన్నిటినీ కలిపి టుగెదర్ మనం ఏమనాలి, కోఆర్డినేషన్ స్పియర్ అంటాం. కోఆర్డినేషన్ స్పియర్ని బ్రాకెట్తో ఇండికేట్ చేస్తాం. ఆ బ్రాకెట్లో మెటల్ ఆటమ్ ఉంటాయి, మెటల్ ఆటమ్ చుట్టూ లిగాండ్స్ ఉంటాయి. ఓకే, ఆ మొత్తాన్ని కలిపి మనం కోఆర్డినేషన్ స్పియర్ అని అనాలి. ఓకే, and in this complex potassium hexacyano iron 2 complex లో the coordination sphere is FeCN6 4- and the counter ion is K+. ఈ K+ ని కౌంటర్ అయాన్ అంటే, ఈ FeCN6 4- ని ఏమనాలి, కోఆర్డినేషన్ స్పియర్ అనాలి. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్, రైట్? అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, కోఆర్డినేషన్ polyhedron. So what is mean by coordination polyhedron? The spatial arrangement of ligand atoms which are directly attached to the central atom or ion defines a
కోఆర్డినేషన్ పాలిహెడ్రన్ అబౌట్ ద సెంట్రల్ ఆటమ్. అంటే స్పేషియల్ అరేంజ్మెంట్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి, ఆ మెటల్ ఆటమ్ చుట్టూ లిగాండ్ ఏ జామెట్రీలో అరేంజ్ అయి ఉన్నాయి. ఓకే, స్పేషియల్గా వాటిని ఆక్టాహెడ్రల్ జామెట్రీలో అరేంజ్ అయి ఉన్నాయా, లేదా టెట్రాహెడ్రల్ జామెట్రీలో అరేంజ్ అయి ఉన్నాయా, లేదంటే స్క్వేర్ ప్లేనార్ జామెట్రీలో అరేంజ్ అయి ఉన్నాయా, వీటన్నింటినీ కలిపి మనం ఏమనాలి, కోఆర్డినేషన్ పాలిహెడ్రన్ అంటున్నాం. ద మోస్ట్ కామన్ కోఆర్డినేషన్ పాలిహెడ్రన్ ఆర్ ఆక్టాహెడ్రల్, స్క్వేర్ ప్లేనార్ అండ్ టెట్రాహెడ్రల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి నికెల్ టెట్రాకార్బోనైల్ నికెల్ ఉంది. సో ఇవి ఎలా అరేంజ్ అయి ఉంటాయి, ఈ నికెల్ ఆటం చుట్టూ 4 కార్బోనైల్ లైగాన్స్ ఒక స్పేషియల్ అరేంజ్మెంట్లో ఇలా అరేంజ్ అయి ఉంటాయి. సో ఈ అరేంజ్మెంట్ ఏమనాలి మనం, టెట్రాహెడ్రల్ అరేంజ్మెంట్ అనాలి. సో దీన్ని మొత్తాన్ని కలిపి కోఆర్డినేషన్ పాలిహెడ్రన్ అని అంటాం. ఓకే, ఈ మొత్తం జామెట్రీని మనం విత్ మెటల్ ఆటమ్ అండ్ సరౌండెడ్ బై ద ఫోర్ లిగాండ్స్ వి కాల్డ్ యాజ్ కోఆర్డినేషన్ పాలిహెడ్రన్. సో ఎలా అరేంజ్ అయి ఉన్నాయి, ఒక టెట్రాహెడ్రల్ జామెట్రీలో అరేంజ్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా చెప్పుకుందాం, ఇక్కడ K4FeCN6 అది కూడా చెప్పుకుందాం. ఇక్కడ FeCN6 ఇందాక మనం మాట్లాడుకున్న మాలిక్యూల్ చూద్దాం. సో FeCN6 4- ఉన్నాయి కదా. సో ఐరన్ ఆటమ్ చుట్టూ ఓకే ఈ 4 సైనోలైగాన్స్ ఆర్ 6 సైనోలైగాన్స్ ఎలా అరేంజ్ అయి ఉంటాయి, ఒక టెట్రాహెడ్రల్ జామెట్రీలో అరేంజ్ అయి ఉంటాయి. సారీ, టెట్రాహెడ్రల్ కాదు, ఆక్టాహెడ్రల్ జామెట్రీలో అరేంజ్ అయి ఉంటాయి. ఓకే, సో ఇదంతా కూడా ఒక ఆక్టాహెడ్రల్. సో ఈ విధంగా ఒక ఆక్టాహెడ్రల్ జామెట్రీలో అరేంజ్ అయి ఉంటాయి. సో ఇందులో మనం నేర్చుకోబోయేది, ఈ చాప్టర్లో మనం ఎక్కువ నేర్చుకోబోయేది ఓన్లీ ఆక్టాహెడ్రల్, స్క్వేర్ ప్లేనార్, టెట్రాహెడ్రల్ జామెట్రీస్ గురించే ఎక్కువ నేర్చుకోబోతున్నాం. ఓకే, and what is coordination polyhedron? The spatial arrangement of the ligand atoms which are directly attached to the central atom are defined as coordination polyhedron. అంటే మెటల్ ఆటమ్ చుట్టూ లిగాండ్స్ అరేంజ్మెంట్ చూస్తున్నాం. ఏ విధంగా ఆ లిగాండ్స్ మెటల్ ఆటమ్ చుట్టూ అరేంజ్ అయి ఉన్నాయి, ఆక్టాహెడ్రల్ జామెట్రీలో అరేంజ్ అయి ఉన్నాయా, లేదా టెట్రాహెడ్రల్ జామెట్రీలో అరేంజ్ అయి ఉన్నాయా, లేదా స్క్వేర్ ప్లేనార్ జామెట్రీలో అరేంజ్ అయి ఉన్నాయో. సో ఆ మొత్తాన్ని కలిపి మనం ఆ షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, కోఆర్డినేషన్ పాలిహెడ్రన్ అని అంటున్నాం. ఓకే, అండ్ ఇక్కడ టెట్రాకార్బోనైల్ నికెల్ ఆర్ టెట్రా క్లోరోప్లాటినం ఆర్ స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్. ఓకే, నేను నికెల్ టెట్రాకార్బోనైల్ ఇస్ ద టెట్రాహెడ్రల్, టెట్రాకార్బోనైల్ నికెల్ ఇస్ ద టెట్రాహెడ్రల్. అండ్ ఇక్కడ టెట్రాక్లోరోప్లాటినం కూడా చూద్దాం, స్ట్రక్చర్ ఆఫ్ టెట్రాక్లోరోప్లాటినం. అండ్ దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, స్క్వేర్ ప్లేనార్లో అరేంజ్ అయి ఉంటాయి. ఓకే, ఇక్కడ ప్లాటినం చుట్టూ 4 క్లోరిన్ లైగాండ్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి, ఒక స్క్వేర్ ప్లేనార్ జామెట్రీలో అరేంజ్ అయి ఉంటాయి. సో దీని యొక్క కోఆర్డినేషన్ పాలిహెడ్రన్ ఏంటి, స్క్వేర్ ప్లేనార్. టెట్రాకార్బోనైల్ నికెలేట్ది టెట్రాహెడ్రల్, నెక్స్ట్ హెక్సాసైనో ఐరన్ది ఆక్టాహెడ్రల్. ఈ విధంగా అరేంజ్ అయి ఉంటాయి. అంటే ఆ మెటల్ ఆటమ్ చుట్టూ లిగాండ్స్ అనేవి ఆక్టాహెడ్రల్, టెట్రాహెడ్రల్, స్క్వేర్ ప్లేనార్ జామెట్రీలో అరేంజ్ అయి ఉంటాయి. సో ఈ మొత్తాన్ని మనం అంటే ఆ స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ లిగాండ్స్ సరౌండెడ్ బై మెటల్ ఆటమ్ వి కాల్డ్ యాజ్ కోఆర్డినేషన్ పాలిహెడ్రన్. Is it clear everyone? Okay, so move on to the next one. Okay, next homoleptic and heteroleptic complexes. Okay, మీరు నీట్ 2023 ఎగ్జామ్లో హోమోలెప్టిక్ అండ్ హెటరోలెప్టిక్ ఈ కాన్సెప్ట్ బేస్డ్ ఒక క్వశ్చన్ అడిగారు. కాంప్లెక్సెస్ ఇన్ విచ్ ఏ మెటల్ ఈస్ బౌండ్ టు ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ డోనార్ గ్రూప్స్. అంటే హోమోలెప్టిక్ కాంప్లెక్సెస్ అంటే ఏంటంటే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ లిగాండ్స్ మాత్రమే ఉంటాయి, అన్ని సేమ్ లిగాండ్స్ మెటల్ ఆటమ్ చుట్టూ ఉంటే దాన్ని హోమోలెప్టిక్ అనాలి. హెటెరో అంటే ఏంటి, 2 లేదా అంతకంటే ఎక్కువ. కాంప్లెక్సెస్ ఇన్ విచ్ ఏ మెటల్ ఈస్ బౌండ్ టు మోర్ దెన్ వన్ కైండ్ ఆఫ్ డోనార్ గ్రూప్స్. అంటే లిగాండ్ డిఫరెంట్ లిగాండ్స్ అనేవి మెటల్ ఆటమ్ చుట్టూ ఉంటే ఆ కాంప్లెక్స్ని ఏమనాలి, హెటెరోలెప్టిక్ కాంప్లెక్స్ అని అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి హెక్సా అమైనో, ఇక్కడ చూడండి హెక్సా అమైనో 3+ ఉంది కదా. ఇందులో లిగాండ్స్ అన్నీ ఏమున్నాయి, ఆల్ లిగాండ్స్ ఆర్ సిమిలర్ లైగాండ్స్. ఓకే, అన్ని సిమిలర్ లిగాండ్స్ ఉన్నాయి. ఏంటా సిమిలర్ లైగాండ్, ఇక్కడ అమైనో లైగాండ్స్. ఓకే, సిమిలర్ లైగాండ్స్ అమైనో లైగాండ్. అంటే ఓన్లీ సిమిలర్ లైగాండ్స్ ఉంటే, ఆ స్పియర్లో ఓన్లీ సిమిలర్ లైగాండ్సే ఉంటే దాన్ని హోమోలిప్టిక్ అని అంటాం. ఓకే, దీన్ని ఏమనాలి అప్పుడు, ఈ కాంప్లెక్స్ని ఏమనాలి, హోమోలిప్టిక్ కాంప్లెక్స్ అని అనాలి. ఇంకొక ఎగ్జామ్ ఉంది హెటరోలిప్టిక్. అంటే డిఫరెంట్ లిగాండ్స్ అనేవి మెటల్ ఆటమ్ చుట్టూ సరౌండ్ అయి ఉంటే ఆ కాంప్లెక్స్ని హెటెరోలెప్టిక్ అంటాం. సో ఇక్కడ మనకి 4 అమైనో లైగాండ్స్ ఉన్నాయి,
టూ క్లోరిన్ లైగాన్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ లైగాన్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని సేమ్ లైగాన్స్ ఉంటే ఇక్కడ 4 అమైనో లైగాన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 క్లోరిన్ లైగాన్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ లిగాన్స్ వచ్చాయి, అంటే ఇక్కడ మనకి 2 డిఫరెంట్ లైగాన్స్ ఉన్నాయి. ఏమున్నాయి? అమోనియా లైగాన్స్ ఉన్నాయి అండ్ క్లోరిన్ లైగాన్స్ ఉన్నాయి. ఓకే, సో అందుకే ఈ కాంప్లెక్స్ని ఏమనాలి? హెటెరోలిప్టిక్ కాంప్లెక్స్ అని అంటాం. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సిమిలర్ లిగాన్స్ ఉంటే హోమోలిప్టిక్, అండ్ సిమిలర్ లిగాన్స్ లేక అన్ని డిఫరెంట్ లిగాన్స్ ఉంటే దానిని హెటెరోలిప్టిక్ complexes అని అనాలి. ఓకే, సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, హియర్ వీ హ్యావ్ ద టైప్స్ ఆఫ్ లిగాండ్స్. సో ద టైప్ ఆఫ్ లైగాండ్స్ అండ్ దేర్ ఎగ్జాంపుల్స్. ఇందులో ఫస్ట్ మనం నేర్చుకోబోయేది మోనోడెంటెడ్ లైగాండ్స్ గురించి. ద టైప్ ఆఫ్ లిగాండ్స్ దట్ హ్యావ్ ద ఎబిలిటీ టు షేర్ ఓన్లీ వన్ లోన్ పేర్ ఆఫ్ దేర్ డోనర్ ఆటమ్ టు ఏ సెంట్రల్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ ఆటమ్ ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్. అంటే ఏం చేస్తున్నారు? ఏం లేదు. మోనోలిగాండ్ అంటే ఏంటి? ఒక్క ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేస్తుంది. ఎవరికి డొనేట్ చేస్తుంది? ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ అయినా మెటల్ ఆటమ్కి డొనేట్ చేస్తుంది. ఓన్లీ 1 ఎలక్ట్రాన్ పెయిర్ని కనుక డొనేట్ చేసే లిగాండ్స్ని ఏమనాలి? మోనోడెంటెడ్ లైగాండ్స్ అంటాం. అండ్ దీస్ మోనోడెంటెడ్ లైగాండ్స్ ఆర్ హౌ మెనీ టైప్స్? 3 టైప్స్. వాట్ ఆర్ దోస్? నెగటివ్ మోనోడెంటెడ్ లైగాండ్, అండ్ positive monodentate ligand and neutral monodentate ligand. Okay, and these monodentate ligands are classified like this. So in this we are going to study about negative monodentate ligands. Okay, are you able to see this? ఏమేమి ఉన్నాయి? ఫ్లోరో, అయోడో, CH3CO మైనస్, ఎసిటేటో, SO4 2 మైనస్, సారీ SO4 2 మైనస్ ఇందులో రాదు. ఇది యాక్చువల్గా ఇది మోనోడెంటెడ్ లైగాండ్ లాగా కూడా బిహేవ్ చేస్తుంది, బైడెంటెడ్ లాగా కూడా బిహేవ్ చేస్తుంది. అందుకే నేను ఇక్కడ ఇచ్చాను. సో ఇట్ కెన్ బిహేవ్స్ యాజ్ మోనోడెంటెడ్ యాజ్ వెల్ యాజ్ బైడెంటెడ్. SO4 2 మైనస్. సో మెటల్ ఆటమ్కి రిక్వైర్మెంట్ని బట్టి అది దాన్ని ఫ్లెక్సిడెంటెడ్ అని కూడా అంటాం. అది ఏమవుతుంది? 1 ఎలక్ట్రాన్ పేర్నైనా డొనేట్ చేయగలదు, 2 ఎలక్ట్రాన్ పేర్నైనా డొనేట్ చేయగలదు. N3 మైనస్ నైట్రైడో, అండ్ H మైనస్ హైడ్రైడో, CN మైనస్ సయనో, NH2 మైనస్ అమైడ్, O2 మైనస్ ఆక్సో. ఇక నేను కొన్ని మోనోడెంటెడ్ నెగటివ్ లైగాండ్స్ ఇంపార్టెంట్ వన్ ఇచ్చాను. అలాగే మనకి ఇక్కడ న్యూట్రల్ లైగాండ్స్ ఉన్నాయి. ఓకే, దీస్ ఆర్ ద న్యూట్రల్ లైగాండ్స్. న్యూట్రల్ లైగాండ్స్లో ఎగ్జాంపుల్ ఏంటి? ట్రైఫినైల్ పాస్పీన్. ఓకే, ట్రైఫినైల్ పాస్పీన్ అంటే పాస్పరస్ చుట్టూ 3 బెంజిన్ రింగ్స్, 3 ఫినైల్ గ్రూప్స్ ఉంటే దాన్ని ట్రైఫినైల్ పాస్పీన్ అంటున్నాం. ఇక్కడ పాస్పీన్, ఆ పాస్పరస్ ఆటమ్ అనేది ఎలక్ట్రాన్ డోనార్ ఇక్కడ. అండ్ ఈథిలీన్, ఇందులో పై బాండ్ అనేది ఎలక్ట్రాన్ డోనార్. అండ్ హైడ్రాక్సిల్ ఎమిన్, ఇక్కడ ఆక్సిజన్ పైన ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయి, హైడ్రాక్సిల్ అమైన్. అండ్ డైనైట్రోజన్, డైఆక్సిజన్, పిరిడిన్. పిరిడిన్ మీకు స్ట్రక్చర్ ఆఫ్ ద పిరిడిన్ మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో, ఈ విధంగా ఉంటుంది. దిస్ ఈస్ వి కాల్డ్ యాజ్ పిరిడిన్. ఓకే, సో ఇది ఓన్లీ 1 ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తుంది. కార్బోనిల్ లైగాండ్, న్యూట్రల్ లైగాండ్. సో ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆక్సిడేషన్ స్టేట్ని క్యాలిక్యులేట్ చేయడానికి మీకు ఇది కంపల్సరీ తెలియాలి. సో విచ్ వన్ ఈజ్ ద నెగటివ్ లైగాండ్, విచ్ వన్ ఈజ్ న్యూట్రల్ లైగాండ్, అండ్ విచ్ వన్ ఈజ్ ద పాజిటివ్ లైగాండ్. సో ఆక్సిడేషన్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఇవి అవసరం అవుతాయి. ఓకే, అండ్ ఇక్కడ మనకి అమైన్ లైగాండ్ అంటే అమైన్ C2H5N, C2H5N కాదు, ఇది అమైన్ లైగాండ్. సో ఇక్కడ తప్పించాను నేను. సో అమైన్ లైగాండ్ ఇక్కడ NH3 అమైన్ లైగాండ్. ఓకే, నెక్స్ట్ వన్ థయోనైట్రోసిల్, NS. Thionitrosyl we called as NS. So these are some examples for the neutral ligands. And here we have positive ligands also. పాజిటివ్ లైగాండ్స్ అంటే ఇవి. పాజిటివ్ లైగాండ్స్ అంటే వాటిపైన పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇవి ఒకే ఒక ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేస్తాయి, అంటే మోనోడెంటెడ్ పాజిటివ్ లైగాండ్స్. ఆక్సిజీనియం, నైట్రోసిలియం ఆర్ నైట్రోసోనియం. NO ప్లస్ ఉంటే దాన్ని నైట్రోసోనియం అనాలి. NO2 ప్లస్ నైట్రోనియం, అండ్ NH2 NH3 ప్లస్ హైడ్రోజీనియం. Okay, these are the some examples for the positive ligands. Is it clear everyone? Or move on to the next one. Okay, next one we have your bidentate ligand. Bidentate ligands have 2 donor atoms such that they can bind with the same central metal atom through 2 different donor atoms. Okay, అంటే bidentate ligand అంటే ఏంటంటే ఒకటే మాలిక్యూల్లో 2 ఆటమ్స్ ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేయగలుగుతాయి. ఆ 2 ఆటమ్స్ సిమిలర్ అయినా ఉండొచ్చు లేదా డిఫరెంట్ అయినా ఉండొచ్చు. ఓకే, సో బైడెంటేట్ లైగాండ్ అంటే ఒకే లిగాండ్ 2 ఎలక్ట్రాన్ పేర్స్ని డొనేట్ చేస్తే దాన్ని బైడెంటేట్ లైగాండ్స్ అంటాం. హియర్ వీ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద బైడెంటేట్ లైగాండ్. ఎసిటైల్ ఎసిటోన్, ఇక్కడ 2 ఆక్సిజన్ పేర్స్ అనేటివి మెటల్ ఆటమ్కి ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీ హ్యావ్ అండ్
యా. సో ఇక్కడ ఏమవుతున్నాయి, ఈ రెండు ఎలక్ట్రాన్ పేర్స్ మెటల్ ఆటమ్ అంటే ఒకే లిగాండ్ మెటల్ ఆటమ్కి రెండు ఎలక్ట్రాన్స్ పేర్ని డొనేట్ చేయగలుగుతుంది. ఇక్కడ మనకి డైమిథైల్ గ్లయాక్సామ్ ఉంది అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డైమిథైల్ గ్లయాక్సామ్ ఈస్ ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు రిప్రజెంట్. ఓకే, డైమిథైల్ గ్లయాక్సామ్. నెక్స్ట్ వన్ ఓఫిన్ అంటాం. దీన్ని డిఎంజి మనము కాంప్లెక్సెస్ రాసేటప్పుడు ఈ మొత్తం నేమ్ని మనం కోఆర్డినేషన్ స్పియర్లో ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఏసీ ఎసిటైల్ ఎస్టోన్ని రిప్రజెంట్ చేయడానికి ఏసీ అని రిప్రజెంట్ చేయండి. అండ్ డైమిథైల్ గ్లయాక్సైమ్ని రిప్రజెంట్ చేయడానికి డిఎంజీ అని మనం రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. డిఎంజీ అంటే డైమిథైల్ గ్లయాక్సామ్. ఇందులో 2 ఎలక్ట్రాన్ పేర్స్ మెటల్ ఆటమ్కి డొనేట్ చేయబడతాయి. అండ్ ఇక్కడ ఆర్థోఫినాంథ్రిన్, దీన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, దీన్ని ఓఫిన్ అంటాం. ఓఫిన్ ఇవి ఏమవుతాయి, మెటల్ ఆటమ్కి ఇలా ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తాయి. ఈ రకంగా అవి ఏం చేస్తాయి, మెటల్ ఆటమ్కి ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తాయి. ఓకే, సో ఒకే లిగాండ్ అనేది 2 ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తుంది, అందుకే దీన్ని బైడెంటెట్ లైగాండ్ అంటున్నాం. హియర్ వీ హ్యావ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. సల్ఫేటో. సో సల్ఫేటో అంటే ఎలా ఉంటుంది, SO4-2. ఓకే, అంటే 2 ఆక్సిజన్స్కి -2 ఉంటుంది. సో 2 ఆక్సిజన్స్ ఇలా బైండ్ అయి ఉంటాయి. ఈ 2 ఆక్సిజన్స్, ఈ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఆక్సిజన్స్ మెటల్ ఆటమ్కి ఎలక్ట్రాన్ పేర్ని ఈ విధంగా డొనేట్ చేస్తాయి. అంటే సల్ఫేటో లైగాండ్ బిహేవ్స్ యాజ్ మోనోడెంటెట్ యాజ్ వెల్ యాజ్ బైడెంటెట్ ఆల్సో, అందుకే దాన్ని ఫ్లెక్సిడెంటెట్ అని కూడా అనాలి. నెక్స్ట్ నైట్రేటో, CO3 2- ఇన్ స్లైడ్. ఓకే, అండ్ 8-హైడ్రాక్సీ క్వినోలిన్. ఇందులో ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ 2 వేర్వేరు ఆటమ్స్ ఉన్నాయి, డోనార్ ఆటమ్స్. ఓకే, దీన్ని న్యూట్రల్ బైడెంటెట్ లైగాండ్ అంటున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇథిలిన్ డయామైన్. ఇక్కడ 2 నైట్రోజన్ ఆటమ్. ఇథిలిన్ అంటే 2 కార్బన్స్, రైట్, దాని పక్కన 2 నైట్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, అందుకే ఇథిలిన్ డయామైన్ అంటున్నాం. ఇందులో 2 నైట్రోజన్ ఆటమ్స్ మెటల్ ఆటమ్కి ఎలక్ట్రాన్ని ఇలా డొనేట్ చేస్తాయి. ఓకే, సో మెటల్ ఆటమ్కి ఇలా బైండ్ అయి ఉంటాయి. 2 నైట్రోజన్స్ ఇలా మెటల్ ఆటమ్కి ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తాయి. ఇక్కడ బైపిరిడిన్, దీన్ని మీరు రాసేటప్పుడు దీనికి షార్ట్ ఫామ్ ఏంటి, ఈఎన్, అండ్ దీనికి షార్ట్ ఫామ్ ఏంటి, బైపిరిడిన్. ఓకే, నెక్స్ట్ వన్ బైపిరిడిన్. సో బైపిరిడిన్ని ఎలా ఇండికేట్ చేస్తాం, BIPY, షార్ట్ ఫామ్ ఆఫ్ బైపిరిడిన్. అంటే 2 పిరిడిన్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయి, మెటల్ ఆటమ్కి ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తాయి ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా డొనేట్ చేస్తాయి మెటల్ ఆటమ్కి ఎలక్ట్రాన్స్ని. అండ్ ఇక్కడ ఆక్సలేటో ఉంది, C2O4-2. సో ఈ విధంగా ఉంటుంది, ఇందాక స్ట్రక్చర్ చూపించాను నేను, ఆక్సలేటో. ఓకే, సో ఆక్సలేటో, సారీ ఇది కార్బోనేటో, CO3-2-, నేను తప్పు చెప్పాను ఇక్కడ, CO3-2-. ఓకే, అండ్ హియర్ వీ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఆక్సలేటో, C2O4-2. ఇవి ఏం చేస్తాయి, ఇక్కడ 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 కార్బన్ ఆటమ్స్, C డబల్ బాండ్, ఇక్కడ O-, ఆక్సిజన్కి 2- చార్జెస్ ఉన్నాయి. ఈ మెటల్ ఆటమ్కి ఈ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తాయి. నెక్స్ట్ గ్లైసినేటో, మనం GLY అని ఇండికేట్ చేయాలి. అండ్ ఇవన్నీ కూడా ఇట్లాంటి లిగాండ్స్ అనేవి మెటల్ ఆటమ్ చుట్టూ ఒక రింగ్ టైప్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తున్నాయి. సో అందుకే వీటిని కీలేటింగ్ లిగాండ్స్ అని కూడా అంటాం. అండ్ దిస్ స్ట్రక్చర్ వి కాల్డ్ యాస్ కీలేటింగ్ స్ట్రక్చర్. అంటే ఒక రింగ్ లాగా స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది కాబట్టి దీన్ని కీలేటింగ్ స్ట్రక్చర్ అంటున్నాం. గ్లైసినేటో అన్సిమెట్రికల్ లైగాండ్ అంటాం దీన్ని. ఎందుకంటే ఇందులో 2 ఆటమ్స్, 2 డిఫరెంట్ ఆటమ్స్, 2 డిఫరెంట్ ఆటమ్స్ మెటల్ ఆటమ్కి ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తాయి. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ గ్లైసినేటో, NH2CH2 COO-. ఓకే, నెక్స్ట్ వన్ ఎసిటైల్ ఎసిటోనేటో. దిస్ ఈజ్ ఎసిటైల్ గ్రూప్ అండ్ దిస్ ఈజ్ ఎసిటోన్ గ్రూప్. సో 2 కలిపి ఏమనాలి, ఎసిటైల్ ఎసిటోనేటో గ్రూప్ అని అనాలి. సో ఈ ఎసిటైల్ ఎసిటోనేటోలో కనిపిస్తుందా మీకు, ఓకే, అండ్ దిస్ ఈజ్ ఎసిటైల్ ఎసిటోనేటో. అండ్ ఇందులో చూడండి, ఈ 2 ఆక్సిజన్ ఆటమ్స్ మెటల్ ఆటమ్కి ఎలక్ట్రాన్ పేర్ని ఈ విధంగా డొనేట్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ వన్ హియర్ వీ హ్యావ్ ద డైమిథైల్ గ్లయాక్సిమేటో. దీన్ని DMG- అని కూడా అంటున్నాం. సో ఇవి మోనోడెంటెడ్గా బిహేవ్ చేస్తాయి అండ్ బైడెంటెడ్గా కూడా బిహేవ్ చేస్తాయి. సో డైమిథైల్ గ్లయాక్సిమేటో. ఓకే, సో హియర్ వీ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్ ఫర్ ద బైడెంటెడ్ లైగాండ్స్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? And please and try to remember all these forms of bidentate ligands
విత్ దేర్ స్ట్రక్చర్. ఓకే, స్ట్రక్చర్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, ఓకే, సో నెక్స్ట్ వన్ వీ హ్యావ్ polydentate ligands. So polydentate ligands lo here we have given some example. I have given some examples. The ligands which coordinates with the central ion through more than 2 donor atom present in the molecules are called polydentate ligands. ఇంతవరకు మనం bidentate చూసాం కదా. సో bidentate అంటే 2 ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేసేవి. సో polydentate అంటే 2 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేస్తే దాన్ని ఏమనాలి, పాలిడెంటేట్ లైగాండ్స్ అనాలి. అండ్ దీస్ పాలిడెంటేట్ లైగాండ్ వి క్లాసిఫైడ్ ఇంటూ హియర్ ట్రైడెంటేట్, టెట్రాడెంటేట్, పెంటాడెంటేట్ అండ్ హెక్సాడెంటేట్. సో ఇన్ని రకాలుగా ఉన్నాయి మనకి. సో ట్రైడెంటేట్లో ట్రైడెంటేట్ ఎగ్జాంపుల్కి డైని ఇచ్చాను, అంటే డైఇథిలిన్ ట్రైఅమైన్. సో దాని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, డైఇథిలిన్ ట్రైఅమైన్ అంటే 2 ఇథిలిన్ గ్రూప్స్ ఉంటాయి అండ్ 3 అమైనో గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎన్ని అమైనో గ్రూప్స్ వచ్చాయి, 3 అమైనో గ్రూప్స్ వచ్చాయి. అందుకే దీన్ని డైఇథిలిన్ ట్రైఅమైన్ గ్రూప్ అంటున్నాం. సో ఇక్కడ 3 నైట్రోజన్ ఆటమ్స్ మెటల్ ఆటమ్కి ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేయగలవు. అందుకే దీని యొక్క డెన్సిటీ ఎంత, 3, అంటే అవి 3 ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేయగలవు. నెక్స్ట్ వన్ టెట్రాడెంటేట్కి ఎగ్జాంపుల్. టెట్రాడెంటేట్ ఎగ్జాంపుల్ అంటే దీన్ని కొంచెం ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయండి, ఇదే స్ట్రక్చర్ని కొంచెం ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయండి. ఇప్పుడు డైఇథిలిన్ ట్రైఅమైన్ అన్నాం కదా, ట్రైఇథిలిన్ టెట్రాఅమైన్ అవుతుంది, ట్రైఇథిలిన్ టెట్రాఅమైన్. ఓకే, సో ట్రైఇథిలిన్ అంటే ఎన్ని ఇథిలిన్ మాలిక్యూల్స్ రావాలి, 3 ఇథిలిన్ మాలిక్యూల్స్. సో మధ్యలో మనకి 4 అమైనో గ్రూప్స్ ఉంటాయి. ఓకే, సో ఈ రకంగా మనకి 4 వచ్చాయి. ఓకే, సో మధ్యలో ఎన్ని ఇథిలిన్స్ ఉన్నాయి, 3 ఇథిలిన్స్ ఉన్నాయి ఆర్ 4 అమైన్స్ ఉన్నాయి. అందుకే దీన్ని ఏమనాలి, ట్రైఇథిలిన్ టెట్రాఅమైన్. ఎగ్జాంపుల్ ఫర్ ద టెట్రాడెంటేట్. టెట్రాడెంటేట్ అంటే ఇట్ కెన్ డొనేట్ హౌ మెనీ ఎలక్ట్రాన్ పేర్స్ టు ద మెటల్ ఆటమ్, 4 ఎలక్ట్రాన్ పేర్స్ టు ద మెటల్ ఆటమ్. సో ఇవి ఎన్ని ఎలక్ట్రాన్ పేర్ని మెటల్ ఆటమ్కి డొనేట్ చేస్తాయి, 4 ఎలక్ట్రాన్ పేర్ని మెటల్ ఆటమ్కి డొనేట్ చేస్తాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ హియర్ వీ హ్యావ్ pentadentate. Example for the pentadentate is EDTA3-, hexadentate also EDTA4-. అంటే ఒకటే లైగాండ్ అది పెంటాడెంటేట్ లాగా బిహేవ్ చేయగలదు అండ్ హెక్సాడెంటేట్ లాగా కూడా బిహేవ్ చేయగలదు. అండ్ ఈడిటిఏ స్ట్రక్చర్ నేను ఇక్కడ రాస్తాను చూడండి, ఇథిలిన్ డయామైన్ టెట్రాఎసిటేట్. ఇథిలిన్ అంటే ఎన్ని కార్బన్స్ ఉంటాయి, 2 కార్బన్స్ ఉంటాయి. డయామైన్, సో డయామైన్ అంటే ఎన్ని నైట్రోజన్స్ ఉండాలి, ఎస్ 2 నైట్రోజన్స్ ఉండాలి, రైట్. టెట్రాఎసిటేట్, సో ఒక్కొక్క నైట్రోజన్కి ఎన్ని ఎసిటేట్ మాలిక్యూల్స్ ఉండాలి, CH2 COOH CH2 COO మైనస్, EDTA3- గురించి చెప్తున్నాను, CH2 COO మైనస్ CH2 COO మైనస్. ఓకే, సో 2 ఇథిలిన్ అంటే 2 కార్బన్స్ ఉన్నాయి, 2 నైట్రోజన్స్ డయామైన్. సో వీటికి టెట్రాఎసిటేట్ 4 మాలిక్యూల్స్ ఆఫ్ ఎసిటేట్ గ్రూప్స్ అటాచ్ అయి ఉంటాయి. దీన్ని ఇథిలిన్ డయామైన్ టెట్రాఎసిటేట్ అంటాం. అండ్ ఇందులో ఈ 2 నైట్రోజన్స్ కూడా ఎలక్ట్రాన్ని ఇవ్వగలవు, రైట్. ఓకే, అండ్ ఇంక్లూడింగ్ దీస్ 2 నైట్రోజన్స్ అండ్ 3 ఆక్సిజన్స్ ఆల్సో డొనేట్ ద 3 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే టోటల్ ఇందులో మనకి 5 డోనర్ ఆటమ్స్, 5 ఎలిమెంట్స్ అండ్ 5 ఆక్సిజన్, 3 ఆక్సిజన్ ఎలిమెంట్స్ అండ్ 2 నైట్రోజన్ ఎలిమెంట్స్ ఏం చేస్తున్నాయి, 5 ఎలక్ట్రాన్ పేర్స్ని మెటల్ ఆటమ్కి డొనేట్ చేస్తున్నాయి. కాబట్టి దీన్ని ఈ EDTA3- అనేది దేనికి ఎగ్జాంపుల్ అవుతుంది, పెంటాడెంటేట్కి ఎగ్జాంపుల్ అవుతుంది. మరి EDTA4- ఉందనుకోండి, EDTA4- ఉంటే అంటే 2 నైట్రోజన్ ఆటమ్స్ కూడా ఎలక్ట్రాన్ని ఇస్తున్నాయి, అదేవిధంగా ఇక్కడ 4 ఆక్సిజన్ ఆటమ్స్ 4 ఎస్టేట్స్ నుంచి 4 ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తున్నాయి. సో 2 నైట్రోజన్ ఆటమ్స్ ప్లస్ 4 ఆక్సిజన్ ఆటమ్స్, టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ వస్తున్నాయి, 6 ఎలక్ట్రాన్ పేర్స్ ఇస్తుంది. అందుకే EDTA4- ఏ లైగాండ్ అనాలి, హెక్సాడెంటేట్ లైగాండ్ అనాలి, హెక్సాడెంటేట్ లైగాండ్ అనాలి, అంటే 6 ఎలక్ట్రాన్ పేర్స్ని ఇస్తుంది కాబట్టి. ఓకే, సో EDTA2- కూడా ఉంటుంది. సో EDTA2- మీరు చెప్పండి ఇప్పుడు అది ఏ హెక్సాడెంటేట్కి ఎగ్జాంపులా, ట్రైడెంటేట్కి ఎగ్జాంపులా లేదా పెంటాడెంటేట్కి ఎగ్జాంపులా. 2- అంటే 2- అంటే ఓన్లీ 2 ఆక్సిజన్ మాత్రమే ఎలక్ట్రాన్ పేర్ని
డొనేట్ చేస్తాయి. ఇక్కడ 2 ఆక్సిజన్స్ అండ్ ఇక్కడ 2 నైట్రోజన్స్. అంటే దీని యొక్క డెన్సిటీ ఏమవుతుంది, అది టెట్రాడెంటేట్ అవుతుంది. అంటే ఒకటే ఈడిటిఏ రిక్వైర్మెంట్ని బట్టి మెటల్ ఆటమ్కి ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ అవసరమో అన్ని ఎలక్ట్రాన్ పేర్ని అది డొనేట్ చేయగలదు. అంటే అది 4 అయినా చేయగలదు, 5 అయినా చేయగలదు, లేదా 6 అయినా చేయగలదు. అందుకే దీన్ని ఫ్లెక్సిడెంటేట్ లైగాండ్ అని కూడా అంటాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? రైట్. అండ్ నెక్స్ట్ వన్, based on bonding, ligands are classified into how many types? 4 types: ambidentate ligand, bridged ligand, chelating ligand, flexidentate ligand. ఓకే, ambidentate ligand అంటే ఏంటంటే ఇందులో లైగాండ్ అనేది మెటల్ ఆటమ్కి బైండ్ అయినప్పుడు అందులో 2 డోనార్ సెంటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, లైగాండ్లో 2 డోనార్ సెంటర్స్ ఉండి ఒకసారి నైట్రోజన్ డొనేట్ చేయగలదు, లేదంటే ఒకసారి ఆక్సిజన్ డొనేట్ చేయగలదు. ఇందులో చూడండి MnO2 గ్రూప్, నైట్రో ఉంది కదా, ఈ నైట్రో గ్రూప్ అంటే ఇప్పుడు ఎవరు మెటల్ ఆటమ్కి ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తున్నారు? ఇక్కడ నైట్రోజన్ ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది మెటల్ ఆటమ్. సో ఇదే NO2 గ్రూప్ని నేను ఇలా కూడా రాయొచ్చు కదా, ONOగా కూడా రాయొచ్చు కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆక్సిజన్ అనేది మెటల్ ఆటమ్కి ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తుంది. సో ఒకే లైగాన్ బట్ డోనార్ సెంటర్స్ అనేవి మారుతున్నాయి. ఒకసారి ఒకసారి నైట్రోజన్ మెటల్ ఆటంతో బైండ్ అయ్యింది, ఇంకోసారి ఆక్సిజన్ మెటల్ ఆటంతో బైండ్ అయింది. సో ఏ ఆటం అయితే మెటల్ ఆటంతో బైండ్ అయి ఉంటుందో అదే ఆటం ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తుందని అర్థం ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ నైట్రోజన్ ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తుంది మెటల్ ఆటంకి, ఇక్కడ ఆక్సిజన్ ఎలక్ట్రాన్ పేర్ని మెటల్ ఆటంకి డొనేట్ చేస్తుంది. అందుకే దీన్ని యాంబిడెంటేట్ లైగాండ్ అని అంటాం. యాంబిడెంటేట్ లైగాండ్ అంటే ఒకే లైగాండ్, దానికి 2 డోనార్ సెంటర్స్ ఉంటాయి. ఓకే, ఒకసారి నైట్రోజన్ అని ఇవ్వగలదు, ఒకసారి ఆక్సిజన్ అని ఇవ్వగలదు నైట్రో గ్రూప్లో. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్లో మనకి సయనో గ్రూప్ ఉంది. సయనో గ్రూప్లో ఒకసారి కార్బన్ అయినా ఇవ్వగలదు. సైనో గ్రూప్ అంటే CN, అంటే మెటల్ ఆటమ్కి కార్బన్ అటాచ్ అయ్యింది అనుకోండి, కార్బన్ ఇక్కడ ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుందని అర్థం. మెటల్ ఆటమ్కి నైట్రోజన్, ఐసోసైనో అంటాం, నైట్రోజన్ అటాచ్ అయ్యింది అనుకోండి, అప్పుడు నైట్రోజన్ ఎలక్ట్రాన్ పేర్ని మెటల్ ఆటమ్కి డొనేట్ చేస్తుందని అర్థం. అంటే ఒకే లైగాన్ సైనో ఐసోసైనో ఒకే లైగాన్ బట్ 2 డోనార్ సెంటర్స్ ఉన్నాయి. సో సైనో లైగాన్ని కూడా యాంబిడెంటెడ్ లైగాన్గా మనం ట్రీట్ చేయాలి. అండ్ ఇంకొక లైగాన్ ఉంది, అండ్ థయోసైనో ఐసోథయోసైనో. థయోసైనో అంటే SCN, అంటే సల్ఫర్ ఆటమ్ ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తుంది. ఆ SCNని మనం NCSగా కూడా రాయొచ్చు కదా, SCN NCS కూడా రాయొచ్చు. అంటే ఇక్కడ నైట్రోజన్ మెటల్ ఆటమ్కి అటాచ్ అయింది కాబట్టి నైట్రోజన్ ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తుంది అని అర్థం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యాంబిడెంటెడ్ లైగాండ్. నెక్స్ట్ వన్, బ్రిడ్జ్డ్ లైగాండ్స్. బ్రిడ్జ్డ్ లైగాండ్ అంటే ఏంటి, 2 మెటల్ ఆటమ్స్కి అవి బ్రిడ్జ్ లాగా బిహేవ్ చేస్తాయి. ఇప్పుడు 2 మెటల్ ఆటమ్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ 2 లైగాండ్స్ అనేవి ఈ 2 మెటల్ ఆటమ్స్కి బ్రిడ్జ్ లైగాండ్ లాగా బిహేవ్ చేస్తాయి. ఇలాగా ఒక లైగాండ్ 2 మెటల్ ఆటమ్ చుట్టూ ఇలా బ్రిడ్జ్ లైగాండ్స్ లాగా బిహేవ్ చేస్తుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను, ఆక్సో, పెరాక్సో, ఇమైడో, సయనో, హైడ్రాక్సో. అండ్ దీస్ ఆర్ యాక్ట్స్ యాజ్ ద బ్రిడ్జ్ లైగాండ్, అంటే లైగాండ్ బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుందని అర్థం. నెక్స్ట్ ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను, కీలేటింగ్ లైగాండ్ అంటే రింగ్ లాగా ఫామ్ చేసే స్ట్రక్చర్ని కీలేటింగ్ లైగాండ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 3 కాంప్లెక్సెస్ ఇచ్చాను, గ్లైసినేటో అండ్ GLY. అందులో ఏముంటుంది, CH2, NH2, COO మైనస్. ఇక్కడ ఏం చేస్తాయి, ఇక్కడ మెటల్ ఆటమ్ అండ్ ఇక్కడ ఆక్సిజన్ నెగటివ్ ఆటమ్, ఈ రెండు ఏం చేస్తాయి, మెటల్ ఆటమ్ చుట్టూ ఒక రింగ్ లాంటి స్ట్రక్చర్ని ఫామ్ చేసింది, ఒక రింగ్ లాగా స్ట్రక్చర్ని ఫామ్ చేసింది. అందుకే దాన్ని ఏమనాలి, కీలేటింగ్ లైగాండ్ అని అనాలి. అదేవిధంగా ఇథిలిన్ డయామైన్ కూడా ఇదే స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది, ఇథిలిన్ డయామైన్ EN. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ EN చూసుకుందాం, ఇక్కడ EN, ఇక్కడ కాపర్ గ్లైసినేటో మీకు స్ట్రక్చర్ కావాలి అని అంటే సో బిస్ అంటాము. ఓకే, దీని చుట్టూ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్, సో ఇక్కడ C డబల్ బాండ్ O ఉంటుంది అండ్ ఇక్కడ CH2 ఉంటుంది. సో ఈ విధంగా ఒక రింగ్ లాగా స్ట్రక్చర్ని ఫామ్ చేసింది, రైట్. సో ఇక్కడ కూడా ఒక రింగ్ లాంటి స్ట్రక్చర్ని ఫామ్ చేసింది. ఓకే, సో 2 రింగ్స్ వచ్చాయి ఇక్కడ, ఎక్కడెక్కడ. సో ఈ గ్లైసినేటో మెటల్ ఆటమ్ చుట్టూ ఒక రింగ్ లాగా స్ట్రక్చర్ని ఫామ్ చేసింది, ఇక్కడ కూడా రింగ్ లాగా స్ట్రక్చర్ని ఫామ్ చేసింది. అంటే ఒక కీలేటింగ్ లైగాండ్ అంటే మెటల్ ఆటమ్ చుట్టూ రింగ్ టైప్ స్ట్రక్చర్ని ఫామ్ చేయడాన్ని కీలేటింగ్ లైగాండ్ అని అనాలి. ఓకే, అండ్ హియర్ వీ హ్యావ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ట్రిస్ ఇథిలిన్ డయామైన్ కోబాల్ట్, అది కూడా అంతే. సో ఇథిలిన్కి మీకు ఎగ్జాంపుల్ ఏంటి, ఇథిలిన్ డయామైన్కి CH2
NH2 CH2 అండ్ NH2. ఇక్కడ ఏం చేస్తాయి, నైట్రోజన్ పైన లోన్ పేర్స్ ఉంటాయి. ఈ లోన్ పేర్స్ ఏం చేస్తాయి, మెటల్ ఆటమ్కి డొనేట్ చేయబడతాయి ఈ విధంగా. అందుకే రింగ్ లాంటి స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది మెటల్ ఆటమ్ చుట్టూ ఇథిలిన్ డైమండ్ కూడా. సో దాన్ని అందుకే కీలేటింగ్ లైగాండ్ అని అనాలి. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ ద ఫ్లెక్సిడెంటెడ్ లైగాండ్. ఫ్లెక్సిడెంటెడ్ లైగాండ్ అంటే రిక్వైర్మెంట్ని బట్టి మెటల్కి ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ కావాలో అన్ని ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేసే కేపబుల్ కొన్ని లిగాండ్స్కి ఉంటాయి. అందులో EDTA 2-, EDTA 2- అనేది టెట్రాడెంటేట్ లైగాండ్, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ EDTA 3- పెంటాడెంటేట్ లైగాండ్ కూడా బిహేవ్ చేస్తుంది. అలాగే EDTA 4- హెక్సాడెంటేట్ లైగాండ్లా కూడా బిహేవ్ చేస్తుంది. EDTA అనేది ఒకటే లైగాండ్, బట్ అది టెట్రా కూడా ఇవ్వగలదు, అంటే 4 ఎలక్ట్రాన్ పేర్ని కూడా డొనేట్ చేయగలదు, 5 ఎలక్ట్రాన్ పేర్ని కూడా డొనేట్ చేయగలదు, లేదా 6 ఎలక్ట్రాన్ పేర్స్ని కూడా అది డొనేట్ చేయగలదు. అందుకే దాన్ని ఫ్లెక్సిడెంటేట్ లైగాండ్ అంటాం. ఫ్లెక్సిడెంటేట్ లైగాండ్కి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎస్, SO4 2-. SO4 2- ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ ఫ్లెక్సిడెంటేట్ లైగాండ్. అది మోనోడెంటేట్ లాగా కూడా బిహేవ్ చేస్తుంది, బైడెంటేట్ లాగా కూడా బిహేవ్ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ బాండింగ్ ఆఫ్ బేస్డ్ ఆన్ బాండింగ్ ligands are classified into 4 types, right? Ambidentate, bridged ligand, chelating, flexidentate ligand. Okay, and move on to the next one. Oxidation number of central atom. Oxidation number of the central atom in a complex is defined as the charge it would carry. Adi K4 Fe CN6 ఉంది. నాకేం కావాలి, ఇందులో కోఆర్డినేషన్ నెంబర్ కావాలి. కోఆర్డినేషన్ నెంబర్ ఏంటి, 6 అయనో లైగాండ్స్ ఉన్నాయి కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ 6. అండ్ ఇందులో 4 పాజిటివ్ అయాన్స్ ఉన్నాయి, అంటే పొటాషియంకి ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సైనో లైగాండ్స్ అనేది మోనోడెంటెడ్ నెగటివ్ లైగాండ్, దీనికి మైనస్ ఛార్జ్ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎన్ని పొటాషియం ఆటమ్స్ ఉన్నాయి, 4 పొటాషియం ఆటమ్స్ ఉన్నాయి. పొటాషియం ఆటమ్స్కి ఛార్జ్ ఎంత ఉంటుంది, +1. మనం దేని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని X అనుకోండి. ఇక్కడ X అనేది ఐరన్ మెటల్ ఆటమ్ యొక్క ఆక్సిడేషన్ ఛార్జ్ అనుకోండి. అండ్ ఇక్కడ 6 అయనో లైగాండ్స్ ఉన్నాయి, 6 అయనో లైగాండ్స్ ఉన్నాయి. ఓకే, సో సైనో లైగాండ్స్కి ఛార్జ్ ఎంత ఉంటుంది, మోనోడెంటెడ్ నెగటివ్ లైగాండ్. సో ఇక్కడ మీకు నెగటివ్, న్యూట్రల్ అండ్ పాజిటివ్ అనేది ఇక్కడ మీకు అవసరం అవుతుంది ఆక్సిడేషన్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేయడానికి. దీన్ని =0 అనుకోండి. సో 4 + X - 6 = 0, దెన్ X - 2 = 0, దెన్ X = +2. X = +2. అప్పుడు ఐరన్కి ఏ ఛార్జ్ వచ్చింది, ఇక్కడ +2 ఛార్జ్ వచ్చింది. సో ఈ విధంగా మనం ఆక్సిడేషన్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా చెప్తాను నేను, ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ 3 క్లోరిన్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ట్రిసిథిలిన్ డయామండ్ కోబాల్ట్ క్లోరైడ్. ఓకే, సో దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో మనకి కోబాల్ట్ తెలియదు కాబట్టి X అనుకున్నాం. ఇక్కడ 3 ఇథిలిన్ డయామండ్ లైగాండ్స్ ఉన్నాయి, వాటి యొక్క ఛార్జ్ ఎంత, అవి న్యూట్రల్ లైగాండ్స్ కాబట్టి దాని యొక్క ఛార్జ్ 0గా కన్సిడర్ చేయాలి. అండ్ ఇక్కడ ఏంటి, 3 - 1. సో క్లోరైడ్ మోనోడెంటేట్ నెగటివ్ లైగాండ్ Cl- ఉంటుంది కాబట్టి ఇక్కడ -1 ఛార్జ్ తీసుకోవాలి. ఓకే, సో X + 0 - 3 = 0, దెన్ X = +3. ఓకే, సో అప్పుడు కోబాల్ట్ లైగాండ్కి కోబాల్ట్ మెటల్ ఆటమ్కి ఛార్జ్ ఎంత వచ్చింది, +3 వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం ఆక్సిడేషన్ స్టేట్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఛార్జ్ +2, ఈ కాంప్లెక్స్ పైన ఛార్జ్ +2 ఉంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి మనకి ఎన్ని లైగాండ్స్ ఉన్నాయి, అండ్ 4 అమైనో లైగాండ్స్ ఉన్నాయి, 2 ఆక్వా లైగాండ్స్ ఉన్నాయి. ఓకే, సో మొత్తం స్పియర్ పైన ఛార్జ్ +2 ఉంది. అండ్ దీని యొక్క నికెల్ యొక్క ఛార్జ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ వాటర్ లైగాండ్స్ అనేవి, ఆక్వా లైగాండ్స్ అనేవి న్యూట్రల్ లైగాండ్స్ కాబట్టి 0గా కన్సిడర్ చేయాలి. అండ్ అమైనో లైగాండ్స్ కూడా ఇక్కడ 4 ఉన్నాయి కదా. సో ఎన్ని అమైనో లైగాండ్స్ ఉన్నాయి, ఇక్కడ 4 అమైనో లైగాండ్స్ ఉన్నాయి, వాటి యొక్క ఛార్జ్ ఎంత, 0. సో టోటల్ స్పియర్ పైన ఛార్జ్ ఎంత ఉంది, +2 ఉంది. ఆ +2ని ఈక్వల్కి ఇటువైపు రాసుకోవాలి. ఓకే, స్పియర్ పైన టోటల్ ఛార్జ్ ఎంత ఉంది, +2, ఈక్వల్కి ఇటువైపు రాసుకోవాలి. అప్పుడు ఇది 0నే, ఇది 0నే, అప్పుడు దాని యొక్క ఛార్జ్ ఏమవుతుంది, +2. అంటే నికెల్ ఏ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది, ఇక్కడ +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. ఓకే, సో ఇన్ దిస్ వే వీ కెన్
క్యాలిక్యులేట్ ద ఆక్సిడేషన్ నెంబర్. గ్లైసినేటో ఇది దీనిపైన -1 ఛార్జ్ ఉంటుంది. మీరు ఒకసారి చూడండి గ్లైసినేటో స్ట్రక్చర్ చూడండి ఎలా ఉంటుంది. గ్లైసినేటో స్ట్రక్చర్ COO మైనస్, అంటే గ్లైసినేటో మాలిక్యూల్ పైన ఒక నెగటివ్ ఛార్జ్ ఉంది, అందుకే అది -1 X ప్లస్ దాని యొక్క నెగటివ్ ఛార్జ్ -1 ఉంది. ఓకే, సో X ఈక్వల్ టు -2 ఇటువైపు వస్తే +2. ఓకే, బట్ డెన్సిటీ ఏమవుతుంది 4 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ నైట్రోజన్ అనేది న్యూట్రల్, దీనిపైన ఛార్జ్ లేదు. ఆక్సిజన్ పైన ఛార్జ్ ఉంది, అంటే ఓన్లీ 1 నెగటివ్ ఛార్జ్ ఉంది. సో 1 నెగటివ్ ఛార్జ్ ఉంటే, సో అందుకే ఇక్కడ 2 గ్లైసినేటర్స్ ఉన్నాయి కాబట్టి 2 నెగటివ్ ఛార్జెస్. ఓకే, -2 అటువైపు వెళ్తే +2 అవుతుంది. అప్పుడు కాపర్కి ఏ ఛార్జ్ వస్తుంది, +2 ఛార్జ్ వస్తుంది. సో ఇన్ దిస్ వే వీ కెన్ క్యాలిక్యులేట్ ద ఆక్సిడేషన్ number of central metal atom in complexes. Okay, thank you for watching.